ముందుగా మన గురువు గారైన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి గట్టి క్లాప్స్ కొట్టుకుందామండి. అలాగే ఇక్కడ అవకాశం ఇచ్చిన పెద్దలకు పిఎంసి బృందానికి ఒక్కసారి గట్టి క్లాప్స్ కొట్టుకుందాం. నిజంగా భాగ్యనగరం ట్రస్ట్ అనేది 2017 నుంచి పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క కార్యక్రమంలో నేను ఉంటానండి. అక్కడ నాకు ఏ అవకాశం ఇచ్చినా ఆ కార్యక్రమంలో నేను నా వంతు సహాయ సహకారాలు చేసుకుంటూ వెళ్ళాను. అలాగే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఆగస్టు 15 చార్మినార్ ర్యాలీ అనేది నిజంగా అన్ని రాష్ట్రాల నుంచి అక్కడ ఆ ర్యాలీకి పాల్గొంటారండి. ఆ ర్యాలీ అనేది ఒక మిరాకిల్గా జరుగుతుంటుంది. అది ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటారు, ఎవరికి నచ్చినది వాళ్ళు చేసుకుంటారు. క్రమశిక్షణ అనేది నిజంగా చార్మినార్ నుంచి ప్రతి ఒక్క గల్లీకి నిజంగా పూల గారిని మన అడిగాను, ఏంటి సార్ చార్మినార్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చేశారంటే చార్మినార్ మొత్తం కూడా మనం చుట్టుపక్కల గల్లీ గల్లీ కూడా మనం ఈ ప్రచారాన్ని అయిపోయింది. ఇప్పుడు భాగ్యనగరంలో స్టార్ట్ చేసాం. సికింద్రాబాద్లో మొత్తం ఎక్కడున్నో గల్లీలలో కూడా తిరిగి మనం దీన్ని చేయాలని చెప్పారు. నిజంగా ఆ భాగ్యనగరం అనేది కూడా ధ్యానమయం కావాలనేసి ఈ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మనకు పత్రి సార్ చెప్పిన సంకల్పాలు ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. గురువు గారు పోయిన తర్వాత నేను గమనించినది ఏంటంటే పత్రి గారు పోయిన తర్వాత ఫస్ట్ సంకల్పం అయినది శాకాహార జగత్ అండి. నిజంగా అప్పుడు సార్ పోయిన తర్వాత ఆగస్టు 15 రోజు జనాలు వచ్చారు. నిజంగా ఆ జనాలను చూస్తే ఇప్పుడు శాకాహార ర్యాలీ, శాకాహార జగత్ అయిపోయిందని నిజంగా సార్ నేను కళ్ళారా చూశాను. అదైతే వండర్ఫుల్ అనిపించింది. నా కంటికి నీళ్ళు వచ్చాయి. సారు ఉన్నప్పుడుగా చేసేది, సారు పోయినాక చేసిన వాడే నిజమైన ధ్యాని అని అప్పుడు తెలుసుకున్నానండి. నిజంగా అప్పటి నుంచి ఏ కార్యక్రమాన్ని కానీ శాకాహార జగత్ కానీ, ధ్యాన జగత్ కానీ, పిరమిడ్ జగత్ కానీ ఎంతో అద్భుతంగా ముందుకెళ్తుంది ఇది. అలాగే ఈ పిఎంసి ద్వారా కూడా మనకి ఎన్నో కార్యక్రమాలు, ఎంతోమంది దీంట్లోకి ధ్యానంలోకి రావడం జరిగింది. ప్రతి ఒక్క పిరమిడ్ ఓపెనింగ్లు కానీ ఇవన్నీ కూడా జరుపుతున్నారు. నిజంగా థ్యాంక్స్ అండి. ఈ కార్యక్రమానికి వచ్చిన ఎంతోమంది నిజంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోవడం చాలా గొప్ప విషయం. అలాగే మనకు డిసెంబర్ 21 నుంచి 37 వరకు ధ్యాన మహాచక్రాలు ఉన్నాయి. అక్కడికి కూడా కొన్ని లక్షల మంది తరలి వస్తారు. అందరూ రావాల్సిందని కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్.